హలో! ఈ రోజుల్లో పిల్లలు జాంకాయ ఎక్కడ తింటున్నారండి? ప్రతీదీ జామ్ కావాలని అంటున్నారు. మరందుకే మీకోసం ఈ గోవా జామ్ రెడీ చేసి తీసుకొచ్చాను. ఈ జాంకాయ చూడండి ఎంత బావుందో కదా! మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఈ జాంకాయకి. మరి ఏమాత్రం సుత్తి లేకుండా చక్కగా జాంకాయని ఫ్రెష్‌గా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని రెడీ పెట్టుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఇందులో వాటర్ వేసి ఉడికించుకోవాలి. చూడండి జాంకాయ ముక్కలు ఎంత చక్కగా ఉడుకుతున్నాయో. వేలితో నొక్కితే జాంకాయ ఇలా మెత్తగా అయిపోవాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా ఉడికినట్టు. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనం మ్యాష్ చేసుకొని జ్యూస్ బయట తీసుకోవాలి. మనం మ్యాష్ చేసుకున్న తర్వాత కూడా ఈ జాంకాయ గుజ్జులో కూడా చాలా వరకు జ్యూస్ ఉంటుందండి. అందుకే ఇలా ఒక బౌల్‌లో ఒక క్లాత్ మీద ఇదంతా మిగిలింది వేసి, మళ్ళీ దాన్ని రౌండ్‌గా చేసి కొంచెం గట్టిగా మనం పిండుకుంటే చాలా ప్యూర్ జ్యూస్ అనేది బయటకొస్తుంది. చూసారా ఎలా జ్యూస్ అనేది బయటకొచ్చేసిందో? చూడండి పిప్పి మాత్రమే ఉంది. మిగతా జ్యూస్ మొత్తం వచ్చేసినట్టే పర్ఫెక్ట్‌గా. ఇంకెక్కడ జ్యూస్ అనేది బయటికి రావట్లేదు. ఇప్పుడు ఈ ప్యూర్ జ్యూస్‌ని ఒక గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇందులోనే మనం ఒక స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. సింపుల్‌గా చెప్పాలంటే 2 దోసలతో ఎంత వస్తే అంత షుగర్ ఏసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్‌గా ఉంటుంది. జామ్ మరింత కలర్‌ఫుల్‌గా కనిపించడానికి ఒక స్పూన్ యెల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్‌లోనే ఉడుకుతూ ఉండాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది. కాస్త ఓపికగా మీడియం ఫ్లేమ్‌లో పెడుతూ ఇలా కలుపుతూ ఉండాలండి. ఇక్కడ చూడండి చాలా వరకు ఉడికి పాకం చాలా దగ్గర పడింది కదా! మరి కాస్త దగ్గర పడాలి. మరి కాసేపటికి చూసారా ఎంత దగ్గర పడిందో? బబుల్స్ కూడా చాలా నెమ్మదిగా వస్తున్నాయి. అంటే చాలా చిక్కగా ఉన్నట్టు. ఇలా వస్తే పర్ఫెక్ట్. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఒక గ్లాస్‌లో తీసుకోవాలి. అదే గ్లాస్ జార్‌లోకి తీసుకోవాలి. తీసుకుంటే మనకి ఎంతో రుచికరమైన గోవా జామ్ రెడీ. పిల్లలకి బ్రెడ్ మీద గానీ, మీకు నచ్చిన చపాతీ మీద గానీ, లంచ్ బాక్సెస్ కానీ, బ్రేక్ కానీ దేనికైనా ఇది సూపర్‌గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. జస్ట్ ఒక్కసారి ట్రై చేద్దామని అనుకున్నారా? ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ వెరైటీగా అనిపించినా, బాగుంది అనిపించినా ఒక లైక్ కొట్టండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని రెసిపీస్‌తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్ అండి. టేక్ కేర్.